గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు నేను ఒక మంచి సందేశాన్ని మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. డియర్ ఆల్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్, డియర్ ఫ్రెండ్స్, డియర్ ఆల్ ఎవరైతే నేను చేసే వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ ఈరోజు నేను చేయబోయే అంశం ఏంటంటే ఎఫర్మేషన్స్ అంటే ఏంటంటే స్వీయ సందేశము, స్వీయ ప్రతిజ్ఞ, అలానే మనసులో ఒక విషయాన్ని బలంగా అనుకొని దానికోసం ప్రయత్నించడం అండి. ఈ అఫర్మేషన్స్ అనేటువంటి అంశం మీద నేను ఒక వీడియో చేస్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, మామూలుగా మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక విషయాన్ని పాజిటివ్గా ఆలోచించడము, నెగిటివ్గా ఆలోచించడం అని మన పెద్దలు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. ఇక్కడ ఈ అఫర్మేషన్స్ అనేటువంటిది ఏంటంటే మనం ఒక విషయం గురించి పదే పదే అనుకోవటం వలన అది మన రియల్ లైఫ్లో జరుగుతుంది అనేటువంటిది. అలానే మనము ఒక విషయాన్ని పదే పదే భయపడుతూ, ఆందోళన చెందుతూ దాని గురించి వ్యతిరేక కోణంలో ఆలోచిస్తే మనము చేసేటువంటి పనిలో మనం సక్సెస్ సాధించలేము అనేటువంటిది ఒక సైకలాజికల్ అఫర్మేషన్స్ అనేటువంటిది ఒకటి ఉందండి సైకాలజీలో. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ చాలామందికి తెలియని అంశం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక క్రికెట్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళమైతే ఆ క్రికెట్ ఫీల్డ్కి సంబంధించినటువంటి దాంట్లో నేను క్రికెట్లో ఉన్నతమైన స్థితికి ఎదుగుతాను అని డైలీ క్రికెట్ ఆడేటువంటి వ్యక్తి అనుకోవచ్చండి, తప్పులేదు. అలానే ఒక చెయ్యి లేనటువంటి వ్యక్తి నేను క్రికెట్లో ఉన్నతమైన స్థితికి చేరుకుంటాను అని చెప్పడం అనేటువంటిది ఇది హాస్యాస్పదమైనటువంటిది. అంటే ఇది కరెక్ట్ అఫర్మేషన్ కాదు అని నేను చెప్పగలను. అలానే మనకు ఎక్కడైనా ఒక కంపెనీలో కానీ, ఒక కాలేజీలో కానీ, ఒక ఫీల్డ్ సెక్టార్లో కానీ ఎక్కడైనా పనిచేసేటువంటి వ్యక్తి తర్వాత ఒక ప్రజెంట్ తాను ఉన్నటువంటి స్థితికి ఒక 5 స్టెప్స్ అదనంగా దాన్ని స్వీయ ప్రతిజ్ఞ చేసుకొని దాన్ని సాధించడం అనేటువంటిది రైట్ అఫర్మేషన్స్ అండి. అలా కాకుండా దానిని తాను చేసేటువంటి పనికి 100 రెట్లు ఎక్కువగా మనసులో అనుకోవటం, దాన్ని సాధించలేకపోవడం అనేటువంటిది అది రాంగ్ అఫర్మేషన్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చదువుకునే స్టూడెంటు నేను ఆ కాలేజీకి CEO అవుతాను, లేదంటే ఆ కాలేజీకి నేను చైర్మన్ అవుతాను అని అనుకోవడము రైట్ అఫర్మేషన్సేనండి. లేదు, అదే స్టూడెంటు నేను ఈ దేశానికి ప్రధాని అవుతాను, నేను అమెరికాకు అధ్యక్షుని అవుతాను అని అనుకోవడం అనేది రాంగ్ అఫర్మేషన్స్. ఓకే, సో నేనేమంటున్నానంటే ఈ అంశం నుంచి మనం ఏదైనా ఒక విషయాన్ని సాధించాలి అంటే దాన్ని మనము పదే పదే మనసులో గుర్తు చేసుకుంటూ ఉండాలి. సైకాలజీలో 21 టైమ్స్ మనం చేసేటువంటి ఏదైనా ఒక పనిని 21 టైమ్స్ మనము అనుకున్నట్లయితే మన బాడీలో ఉన్నటువంటి 21 ఆర్గాన్స్ అనేటువంటిది పనిచేయడం మొదలు పెడతాయండి దాని మీద. సో మీరు ఏదైనా ఒక టార్గెట్ కానీ లేదైనా ఒక మీ యొక్క స్వీయ ప్రతిజ్ఞ చేసినప్పుడు దానిని ఒక పేపర్ మీద రాసుకోవాలి. అలానే 21 టైమ్స్ ప్రతిరోజు మీరు మామూలుగానే మనము 1-2 సార్లు మనసులో అనుకుంటుంటాము అది చేయాలని. కానీ నేనేమంటానంటే 21 టైమ్స్ మీరు అనుకొని చూడండి, దీనికి మనకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. ఓకే, సో ఇది ఒక అంశం అండి. ఇంకొక అంశం ఏంటంటే చాలామందికి ఏంటంటే అవసరం లేనటువంటి భయము, ఆందోళన, ఓకేనా, అనేటువంటిది ఎక్కువగా మన భారతదేశంలో చూసుకున్నట్లయితే 80% ఆఫ్ ద పీపుల్ అనవసరమైనటువంటి ఆందోళన, భయం వలన బాధపడే వాళ్ళు ఉన్నారండి. అంటే సాధారణంగా ఏమవుతుంది,
నా పైన ఉన్నటువంటి బాస్ నన్ను తిడతాడేమో, నా పైన ఉన్నటువంటి మేనేజర్ నన్ను తిడతాడేమో, నా పైన ఉన్న మా ఫాదర్ నన్ను తిడతాడేమో, మా మదర్ నన్ను తిడుతుందేమో, లేదంటే మా బాబాయ్ నన్ను తిడతాడేమో అనేటువంటి ఆందోళన అండి. ఈ ఆందోళనను మా మామ నన్ను తిడతాడేమో, ఈ ఆందోళన అనేటువంటి దాన్ని తగ్గించుకోవడము ఎలా అంటే, మనము చేసేటప్పుడే ఆ పనిని సమర్థవంతంగా నిర్వర్తించాలండి. ఓకేనా, సమర్థవంతంగా నిర్వర్తించాలి. రెండో అంశం ఏంటంటే, ఈ అనవసరమైన ఆందోళన, భయాలు అనేటువంటివి మనం పుట్టినప్పుడు మనకు ఉండవండి. మనం పుట్టి ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వచ్చేంత వరకు మనకు ఉండవండి. ఆ తర్వాత మనం పెరిగినటువంటి పరిస్థితులు, మన చుట్టుపక్కల ఉన్న స్నేహితులు, తల్లిదండ్రులు అయితేనేమి, తాతయ్యలు, అమ్మమ్మలు, ఎవరైనా పెద్దలు కానీ, చుట్టుపక్కల గురువులు కానీ, వాళ్ళు, మన స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళంతా ప్రవర్తించే తీరుని బట్టి మనం కూడా భయము, ఆందోళన అనేటువంటివి మన మనసులో డెవలప్ అవుతాయండి. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ నేను స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడితే ఏమవుతుందో అని, ఓకేనా, స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడితే ఏం కాదు, తప్పు మాట్లాడితే మాట్లాడి ఏమవుతుంది, మళ్ళీ ఇంకా రెండోసారి తప్పును సర్దిద్దుకుంటావు కదా. నీ కాళ్ళు పట్టుకొని ఎవరు వెనక్కి లాగరు నువ్వు స్టేజ్ ఎక్కి మాట్లాడుతుంటే, ఓకేనా. సో ఇలాంటి భయము, ఆందోళన తొలగించుకోవాలండి. ఇంకొక విషయం ఏంటంటే, మనము సక్సెస్ సాధించాలి అంటే మనము ఎంచుకున్నటువంటి మార్గాన్ని ఏదైతే ఉందో దాన్ని పట్టు వదలకూడదండి. ఓకేనా, పట్టు వదలకూడదు. పట్టు వదలకుండా దానికోసమే నిరంతరాయంగా ప్రయత్నిస్తూ ఉండాలి. ఓకేనా, పట్టు వదిలితే అంటే నువ్వు చేసేటువంటి పనిలో ప్రయత్నం ఆపేస్తే అది సాధించలేమండి, అది సాధించలేము. సమాజంలో నిన్ను క్రిటిసైజ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి, చాలామంది ఉంటారు. వాడు వెధవ, వాడు చౌట, వాడికేమొచ్చు, వాడు చెప్పేని అబద్ధాలు, వాడు ఎంత ఇదిలే, వాడు ఎంత హెచ్చులోడులే, వాడికి చేత కాదులే, వాడు మాటల మరాఠీలే, వాడు ఊరికి టైం వేస్ట్లే, అదిలే ఇదిలే అని చాలా రకాలుగా చెప్పేవాళ్ళు ఉంటారండి. వాళ్ళందరినీ కూడా మనము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సమాజంలో క్రిటిసైజ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ నువ్వు పట్టించుకుంటూ, వాళ్ళన్న మాటలని నువ్వు ఆలోచించుకుంటూ, వాళ్ళందరికీ రిప్లై ఇచ్చుకుంటూ పోతే నీ టైం వేస్ట్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళందరూ మనల్ని అంటున్నారని చెప్పేసి మనల్ని మనము తక్కువ అంచనా వేసుకోకూడదు. నీవు ఎప్పుడు కూడా నీకు ఒక ఉత్తమమైన ఫ్రెండ్గానే ఉండు, నీకు ఒక ఉత్తమమైనటువంటి స్నేహితుడిగానే ఉండు. ఓకేనా, పట్టు విడకుండా ప్రయత్నిస్తే నీకు విజయం తప్పకుండా తీరుతుంది, విజయం అనేది తప్పకుండా వరిస్తుంది, అందులో అనుమానమే లేదు. ఓకేనా. సో ఇక్కడ మనల్ని కించపరుచుకునేటువంటి ప్రయత్నాలు కానీ, మనము అగౌరవపరుచుకునే ప్రయత్నాలు కానీ చేయకూడదండి. అది అలా చేసినట్లయితే నీ సబ్కాన్షియస్ మైండ్ పాజిటివ్గా ఆలోచించలేదు, ఆ చేసే పనిలో విజయం సాధించలేదు. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అక్కడ మనకు ఏం జరుగుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఏదైనా ఒక ఫంక్షను, లేదంటే రేపు ఏదైనా ఒక మ్యాచ్కు, అంటే క్రికెట్ మ్యాచ్ కానీ, ఫుట్బాల్ మ్యాచ్ కానీ, లేదంటే ఏదైనా ఒక ప్రోగ్రాం కానీ ఉందండి. వీళ్ళు ఇంట్లోనే మొదలు పెడతారండి. ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు, పెద్దలు, లేదంటే వాళ్ళ నైబర్స్, స్నేహితులు, టీం మెంబర్సు అక్కడికి వెళ్ళి మనం గెలుస్తామో లేదో, గెలవకపోతే మన పరిస్థితి ఏంటి, గెలిస్తే మన పరిస్థితి ఏంటి, ఓకేనా, మనము ఏం చేయాలి, ఓడిపోతే మా అమ్మ తిడుతుందేమో, మా నాన్న తిడుతుందేమో, ఓకేనా, మా బాబాయ్ తిడతాడేమో, మా మామ తిడతాడేమో, మా అమ్మ తిడతాడేమో, ఇలాంటివన్నీ ఉంటాయండి. ఇలాంటివన్నీ మనసులోకి రానియద్దు. ఎందుకంటే మీరు ఇలా ఆందోళన చెందేదానికంటే ఆ చేసే పని మీదనే దృష్టి పెట్టి దాన్ని సాధించడం బెటర్ అనేది నా ఉద్దేశం అండి. మీరు ఏదైతే ఆందోళన పడుతున్నారో ఆ ఆందోళన పడకుండా మీరు చేసే పని మీదే దృష్టి పెట్టి దాన్ని సాధించడం అనేటువంటిది ఇంపార్టెంట్. ఓకే. సో డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు, హాస్పిటలైజ్ అయినటువంటి వ్యక్తులు, లేదంటే ఏదైనా బాధలు అనుభవించేటువంటి వ్యక్తులందరూ కూడా మీరంతా ఏం చేయాలంటే, ఇప్పుడు ఏదైనా మీకు ఆరోగ్యం బాగలేదు,
నాకు ఆరోగ్యం బాగలేదు అని పదే పదే అనుకొని ఇంకా మీరు మానసికంగా కునిగిపోయేదానికంటే కూడా నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నాకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు. మీకు ఒక పక్కన డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ ఇస్తుంటాడండి, ఒక పక్కన ఇంజక్షన్లు వేస్తుంటారండి. అయినప్పటికీ వైద్యం తీసుకుంటూ ఉంటావు నువ్వు. అయినప్పటికీ ఇలా మీరు అనుకోవటం వలన మీరు మానసికంగా ఎదుర్కొనేటువంటి ఏదైతే బాధ ఉందో, ఆ యొక్క సిమ్టమ్స్ ఉన్నాయో, ఆ సిమ్టమ్స్ను బాధను మీరు కంప్లీట్గా అవాయిడ్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. ఓకేనా? అలా ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఎదురైనప్పుడు మీరు వీటిని తీసుకోవాల్సింది పాజిటివ్గానే. ఓకేనా? మీరు ఏదైనా ఒక క్రికెట్ మ్యాచ్కి కానీ, నేను చెప్పాను ఇంతకుముందే,